అమ్మ అంటే అంతటి ప్రేమైకమూర్తి. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు. జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే. ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి. మీరు ఏ పని చెయ్యండి, ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడదు. భగవంతుడెంతో అమ్మ అంతే. మీరు మహాత్ములైన వారి ఎవరి జీవిత చరిత్ర పరిశీలించండి. అమ్మకి నమస్కారం చెయ్యకుండా, అమ్మ గొప్పతనం చెప్పకుండా లేరు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రాతస్మరణీయులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు. తాను మిడిల్ స్కూల్లో ప్రవేశించినప్పుడు 3 రూపాయలు జీతం కట్టలేకపోతే 25 మైళ్ళ దూరం నడిచి వెళ్ళి వాళ్ళ బావగారిని అప్పడిగితే ఆయన దగ్గర కూడా డబ్బు లేకపోతే మళ్ళీ 25 మైళ్ళు వెనక్కి తిరిగి వచ్చి, అమ్మ అప్పు దొరకలేదు, బావగారికి దగ్గర కూడా లేవుట, నేను చదువు మానేస్తానంటే అప్పటికి ఆ తల్లికి ఉన్నది ఒకే ఒక్క పట్టు చీర. ఆ పట్టు చీర పట్టుకెళ్ళి ఆ రాత్రి తాకట్టు పెట్టి ఆవిడ ఆ డబ్బు పట్టుకొచ్చి చదివిస్తే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తన జీవిత చరిత్రలో అమ్మ గురించి అంత గొప్పగా వ్రాసుకున్నారు.